బేసిక్గా ఒక మనిషి జీవితంలో సగం సంతోషాలు కొన్ని దుఃఖాలు ఉంటాయి అనుకుంటాం, కానీ ఒక్క మధ్యతరగతి కుటుంబంలోనే 25% 20% సంతోషాలు ఉంటాయి. మిగిలిన అన్నీ కూడా ఆ సంతోషాలను సాధించడానికి చేసే ప్రయత్నాలు అయి ఉంటాయి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నౌడో టాక్స్. ఈ రోజుల్లో మనం ఒక మంచి సినిమా చూడాలి అంటే ఐదర్ ఇన్స్టాగ్రామ్లో వచ్చే రికమెండేషన్స్లో అయినా చూసుకుంటాం, లేదా మాలాంటి యూట్యూబర్స్ ఎవరైనా ఇవి మంచి సినిమాలు అని ఎవరైనా లిస్ట్ పెట్టి రికమెండ్ చేస్తే వాటి ద్వారా అయినా చూసుకుంటాం. వాళ్ళు చెప్పిన మూవీస్ ఏ ప్లాట్ఫామ్లో స్ట్రీమ్ అవుతున్నాయో చూసుకుని ఆ అప్లికేషన్ సబ్స్క్రిప్షన్ తీసుకునో, లేకపోతే ఫ్రెండ్ని అడిగో, లేదంటే వేరే వెబ్సైట్కి వెళ్ళో మొత్తానికి చూస్తాం. కానీ మీలో చాలా తక్కువ మందికి కొన్ని మంచి సినిమాలు ఫ్రీగా మన మొబైల్ యూట్యూబ్లోనే ఉంటాయి అనే విషయం తెలియదు. సో అలాంటి సినిమాల్లో ఒకటైనా ఒక అద్భుతమైన సినిమాని నేను ఈ రోజు మీకు రికమెండ్ చేయబోతున్నాను. బట్ బిఫోర్ దట్, మీలో ఎవరైనా ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే కనుక దయచేసి లైక్ చేసి ఈ వీడియోని స్టార్ట్ చేయండి. ఈ రోజు నేను మీకు రికమెండ్ చేయబోయే అద్భుతమైన సినిమా పేరు అందమైన జీవితం. ఇది యూట్యూబ్లో అవైలబుల్గా ఉంటుంది, మనకు ఫ్రీగానే దొరుకుతుంది. నాకు తెలిసి ఈ మూవీని మీలో నాకు తెలిసి ఒక 25% మాత్రమే చూసుంటారు. మిగిలిన 75% ఆఫ్ ద పీపుల్కి ఈ సినిమా యూట్యూబ్లో ఉందని, తెలుగులో ఉందని తెలియదు. అందువల్ల నేను ఈ మూవీని రికమెండ్ చేస్తున్నాను. ఈ సినిమా గురించి ఏదో కావాలని గొప్పలు చెప్పడం అని కాదు, కానీ ఈ సినిమాని నేను ఎలాంటి మూమెంట్లో చూసాను అనేది నాకు ఇప్పటికీ బాగా గుర్తు. లైఫ్లో ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి, లైఫ్లో ఇంకా అన్ని ఛాన్సెస్ అయిపోయినాయి. కెరీర్ పరంగా ముందుకెళ్ళట్లేదు, ఫ్యామిలీ క్రైసిస్, అప్పుల బాధలో, టెన్షన్లో, పర్సనల్ లైఫ్లో ఉన్న కొన్ని మోసాలు, ఇవన్నీ తట్టుకుని ఎటు కాని పరిస్థితిలో ఉన్నాను, శూన్యంలో ఉన్నాను. ఆల్మోస్ట్ చాలా శూన్యంలో ఉండి ఏది కాని పరిస్థితుల్లో ఏంట్రా బాబు నా జీవితం అని చెప్పి అనుకున్నాను. దేని మీద ఇంట్రెస్ట్ ఉండేది కాదు, దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయేవాడిని. ఏదో శూన్యంలో అన్ని దెబ్బలు తట్టుకోలేక ఒక స్టేజ్లో అలా కామ్గా ఒక చోట అలా కూలబడిపోయాను. అలాంటి టైంలో ఒక అద్భుతమైన మోటివేషన్ లాగా ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్ వచ్చి చేయూతనిచ్చినట్టు అనిపించింది నాకు ఈ సినిమా చూస్తున్నప్పుడు. అండ్ ఐ హోప్ మన మిడిల్ క్లాస్ వాళ్ళలో చాలా మంది ఇలాంటి పరిస్థితుల్లోనే ఎక్కువ ఉంటూ ఉంటారు. సో మనలాంటి వాళ్ళ కోసమే ఈ సినిమాని తీసారేమో అనిపిస్తుంది ఒక్కోసారి. కథ విషయానికి వస్తే, విల్సెంట్ అని ఒక వ్యాపారవేత్త ఉంటారు. అతనికి చాలా బిజినెస్లు ఉంటాయి. మంచి వ్యాపారవేత్త, ఎప్పుడు బిజినెస్ మైండ్ సెట్ అనమాట. పెద్దగా చదువుకోలేదు, కానీ వ్యాపారం చేయటం అతనికి బాగా తెలుసు. నమ్మకం, ఆత్మధైర్యం, ఈ రెండు అతనికి ఎప్పుడు ఎలాంటి పరిస్థితులైనా సరే చాలా గట్టిగా ఉంటాయి. అందువల్ల ఇతను అన్ని వ్యాపారాల్లోనూ రాణించగలుగుతాడు, ద బెస్ట్ ప్లేస్లో ఉంటాడు. ఇతనికి 4 పిల్లలు, 2 కూతుర్లు 2 కొడుకులు. అందులో చివరి వాడే మన హీరో కుమార్. బేసిక్గా పెద్ద ఇళ్లలో చివరిగా లాస్ట్గా పుట్టినవాడికి కొద్దిగా గారాబా ఎక్కువ అవుతుంది. అందరూ సంపాదించే క్రమంలో ఉంటే ఈ లాస్ట్ ఉన్నవాడు ఒక్కడే అనమాట దాన్ని ఖర్చు పెట్టే ప్రాసెస్లో ఉంటాడనమాట. బాధ్యత పెద్దగా తెలీదు, రెస్పాన్సిబిలిటీస్ ఉండవు, దేన్ని సీరియస్గా తీసుకోరు, ఎక్కడ నిలకడగా ఉండరు, ఏది అనిపిస్తే అది చేసేస్తూ ఉంటారు, ఎంత పడితే అంత ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళలో ఒక్కడే మన కుమార్ అనే వ్యక్తి. ఈ కుమార్ అనే వ్యక్తికి తండ్రి అంటే చాలా ఇష్టం. అఫ్కోర్స్ తండ్రికి కూడా ఇతనంటే చాలా ఇష్టం. తల్లి లేని పిల్లాడు కాబట్టి ఇంకొంచెం గారాబంగా పెంచుతాడు. అయితే విల్సెంట్కి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు. తన వ్యాపారంలో తనతో పాటు నమ్మకస్తుడిగా, ఎప్పటి నుంచో తన చిన్ననాటి స్నేహితుడు, తనతో పాటే బినామీగా ఉంటాడు. వీళ్ళిద్దరు రిలేషన్షిప్ని ఈ సినిమాని చూపించే విధానం చూస్తే అమ్మా మనకు ఒక్కసారి బళ్ళుమంటది. నీ మనీ ఫిలాసఫీ నాకు అస్సలు అర్థం కాదు, ఇక మీద అర్థం కానక్కర్లేదు. నాకేం పెళ్ళామా పిల్లలా, నీకు తోడుగా ఇలాగే బతికేస్తానరా. నన్ను రారా పోరా అని పిలిచే అధికారం ఈ భూమి మీద నీ ఒక్కడికే ఉంది. అలాంటి నా ముందే ఇంత వినయం అవసరమా? 2 రకాల ఫ్రెండ్షిప్స్ ని 2 డిఫరెంట్ ఏజెస్ వాళ్ళ దగ్గర నుంచి చూపిస్తారు ఈ సినిమాలో. కుమార్ అంత ఇర్రెస్పాన్సిబుల్ క్యాండిడేట్ అంటే, తన చెల్లెలు పెళ్లి జరుగుతున్నా కూడా ఆ రోజు ఏదో వస్తువులు కొనడానికని వెళ్ళి తన చిన్ననాటి స్నేహితుడు ముస్తఫా అనేవాడు కలిస్తే తనతో పాటు వెళ్ళి బార్లో కూర్చొని తాగుతూ ఉంటాడనమాట. తన చెల్లెలు పెళ్లి ఉందన్న విషయం కూడా మర్చిపోతాడు. ఆ తర్వాత చాలా లేటుగా ఇంటికి వస్తాడు. వాళ్ళ నాన్నగారు కోప్పడినప్పటికీ, మందలించినప్పటికీ ఏదో విధంగా కవర్ చేసేసి ఎస్కేప్ అయిపోతాడు. మార్నింగ్ అవగానే అందరూ క్లాస్ పీకుతారు, బట్ దాన్ని పట్టించుకోడు సరిగ్గా. కుమార్ ఎన్ని చేసినప్పటికీ కూడా తల్లి లేని పిల్లాడు కదా అనే గారాబం తండ్రికి ఎప్పుడు ఉంటుందన్నమాట. తన బర్త్డేకి ఒక బైక్ కొనుక్కోవాలి అంటే దాదాపు 18 లక్షలు పెట్టి ఒక బైక్ కొనుక్కుంటాడు. అందరూ తిడతారు, నాన్న కూడా తిడతాడు, కానీ తనకు బాధ్యత అప్పగిస్తాడు. నువ్వు ఇలా ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటావు, కుదరదు, నేను నీకు బిజినెస్ అప్పగిస్తాను పదా అని చెప్పి తనకు ఒక బట్టల షాప్ ఉంటుంది. ఒక పెద్ద ఫేమస్ బట్టల డ్రెస్సింగ్ మెన్స్ స్టైల్స్కి సంబంధించిన షాప్ ఉంటుంది. దాన్ని అప్పగిస్తాడనమాట మనోడికి. అక్కడ ఆల్రెడీ ఒక మేనేజర్ ఉంటాడు. ఆ మేనేజర్ తనకి కోఆర్డినేట్ చేస్తూ ఉంటాడనమాట. సో ఓనర్గా కుమార్ అనే వ్యక్తి హీరో ఉంటాడు, తన పక్కన అతను ఉంటాడు. అలాగే వీళ్ళకి చాలా బస్సులు ఉంటాయి. ఆ బస్సుల తాలూకు అకౌంట్స్ వాటన్నిటిని కూడా మెయింటైన్ చేయమని తండ్రి కొడుకు అప్పగిస్తాడు. కానీ మనోడు ఏం చేస్తాడంటే, ఇర్రెస్పాన్సిబుల్ క్యాండిడేట్ కాబట్టి వెళ్ళి బస్సులో వెళ్ళటాలు, అక్కడ ఉన్న అమ్మాయిలతో పులిహార కలపడాలు, చిల్ అవటాలు, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాడు. షాప్కి సరిగ్గా రాడు. ఒక రోజు విల్సెంట్కి ఒక విషయం తెలుస్తుంది. తను ఇంతకు ముందు టోకెన్ అడ్వాన్స్గా ఒక స్థలం కోసం అడ్వాన్స్ ఇస్తాడు విల్సెంట్ ఒక వ్యక్తికి. ఆ వ్యక్తి చనిపోతాడు. సో విల్సెంట్ తెలివిగా తనకున్న లౌక్యంతో అక్కడికి వెళ్ళి వాళ్ళ పిల్లలతో మాట్లాడి ఆ స్థలానికి రెట్టింపు స్థలమైనా పర్వాలేదు నేను కొంటానని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి ఎక్కువ
డబ్బైనా పర్వాలేదని చెప్పని వస్తాడు. ఆ వచ్చే దారిలో తన కొడుకు ఈ వ్యాపారాలన్నీ ఎలా చూసుకుంటున్నాడో చూద్దామని చెప్పని వస్తే కొడుకు అప్పటికే ఆ షాప్ ని ఆ పక్కనున్న నమ్మకస్తుడు ఎవడైతే ఉంటాడో ఆ మేనేజర్ కి అమ్మేస్తాడు. 70 లక్షలు విలువ చేసే షాప్ ని కేవలం 40 లక్షలకు కొనేసుకుంటాడు ఆ మేనేజర్. విల్సెంట్ కి ఈ విషయం తెలిసి బాధపడతాడు. ఆల్సో అట్ ద సేమ్ టైం ఒక మేనేజర్ అయ్యుండి నువ్వు ఇంత మోసం చేస్తావని అనుకోలేదు, బట్ నా ముందు పుట్టి పెరిగినోడు కాబట్టి జాగ్రత్త, ఆల్ ది బెస్ట్ అని చెప్పని వచ్చేస్తాడు. కొడుకు ఎందుకు ఇలా చేశాడు అని అడుగుదాం అనుకునే లోపు అతనికి అంతకన్నా పెద్ద కష్టం వచ్చి పడుతుంది. విల్సెంట్ పెద్ద మొత్తంలో అమౌంట్ ఇచ్చి తీసుకున్న స్థలంలో సడన్ గా కన్స్ట్రక్షన్ ఆపేయాలని చెప్పి గవర్నమెంట్ దగ్గర నుంచి ఆర్డర్ వస్తుంది. విల్సెంట్ కి తప్ప తన కుటుంబ సభ్యుల్లో ఎవరికి తెలియని విషయం ఏంటంటే విల్సెంట్ ఇప్పటి వరకు తను సంపాదించిన ఆస్తి తాలూకు పేపర్లో మొత్తం అన్ని ఆస్తులు అన్ని పెట్టి ఒక చోట నుంచి పెద్ద మొత్తంలో అప్పు తీసుకొచ్చి అక్కడ పెడతాడు. ఇప్పుడు అదొక్కటి ఆగిపోవటం వల్ల, అంత పెద్ద మొత్తంలో ఉన్న వ్యాపారం తాలూకు కన్స్ట్రక్షన్ ఆగిపోవటం వల్ల మొత్తం అంతా మొదటికి వస్తుంది. కొడుకు ఊర్లో ఉండడు కాబట్టి ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, అది అమ్మేసి ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు. రెండోది, అప్పుల వాళ్ళందరూ ఒక్కసారిగా మీద పడతారు. తన కంపెనీలో లాసెస్ లో వెళ్తుంది కదా, సో కంపెనీ ఎవరి పేరు మీద ఉంది ఏంటి, ఎవరికి శాలరీ సరిగ్గా రావు, అన్ని మోసాలు జరిగిపోయినాయి, వీటంతటికే కారణం వీడే అని చెప్పి జనాలు కూడా కొట్టడానికి వస్తారు. పోలీసులు వచ్చి విల్సెంట్ ని తీసుకెళ్లిపోతుంటే తన ప్రాణ స్నేహితుడు నమ్మకస్తుడైన బినామీ వచ్చి ఇవన్నీ నా పేరు మీద ఉన్నాయి, వీటన్నిటికీ కారణం నేను, అవన్నీ నా పేరు మీద ఉన్నాయి కాబట్టి నన్ను అరెస్ట్ చేయండి అని చెప్పి తన స్నేహితుడి బదులు ఇతను అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తాడు. వెళ్లే ముందు కూడా కొన్ని సీన్స్ ఉంటాయి, అబ్బా మంచి ఎమోషనల్ గా ఉంటాయి, అబ్బా చూస్తే మీకు అర్థమవుతుంది. నాకేం కాదురా, నేను లోనకి వెళ్తే ఏంటి, నువ్వు బయటే ఉండాలి, అప్పుడే అన్నీ జరుగుతాయి, ధైర్యంగా ఉండు. పోతాం సార్. ఇవన్నీ తట్టుకోలేక ఇంటికొచ్చి కొంచెం ప్రశాంతంగా ఉందాం అనుకుంటే పిల్లలు, వాళ్ళ ముగ్గురు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి గొడవ పడుతూ ఉంటారు. ఉన్న ఆస్తంతా తగిలేసేసావు, కష్టాలన్నీ అనుభవించాల్సి వస్తుంది అని చెప్పని. తండ్రి లాభాలు ఇచ్చినంత వరకు, ఆస్తులు పంచి ఇచ్చినంత వరకు, లేదంటే గొప్పగా పెళ్లి చేసి కట్నాలు ఇచ్చినప్పుడు ఎవ్వడు మాట్లాడ్డావు. కానీ ఎప్పుడైతే అన్ని పోనీ అని తెలిసిందో మొత్తం అందరూ వ్యతిరేకం అయిపోవడం స్టార్ట్ చేస్తారు. ప్రతి ఒక్కరు ఏదో గెద్ద పొడిచినట్టు పొడుస్తారు మాటలతో. ఇంతలోనే ఇతను ఎవరి దగ్గర అయితే అప్పు చేశారో అతని మేనేజర్ వచ్చి మీరు ఇల్లు త్వరగా ఖాళీ చేయాలండి అని చెప్పని అంటారు. సరే అండి త్వరగా ఖాళీ చేసేస్తామని చెప్తారు. పిల్లలు కూడా ఇతన్ని తిడుతూనే ఉంటారు. అలాంటి టైంలో కొడుకు వస్తాడు. కొడుకు వచ్చి నాన్న ఇంతమంది మిమ్మల్ని ఇంతలా అనటం నేను చూడలేకపోతున్నాను, జరిగింది ఏదో జరిగిపోయింది, ఇక్కడే ఉండి నువ్వు కృంగిపోవడం కన్నా నాతో పాటు వచ్చే నాన్న అంటాడు. ఎక్కడికి వచ్చేస్తాను రా, ఎక్కడికి వెళ్ళిపోతాను నేను అంటే, లేదు నువ్వు నాతో రా అని చెప్పని అక్కడ నుంచి వేరే సిటీకి అంటే చెన్నై వచ్చేసిన తర్వాత తండ్రి కొడుకులు ఇద్దరు ఒక ఫ్లాట్ లో ఉంటారు. ద నెక్స్ట్ డే తండ్రిని తీసుకుని కొడుకు ఒక చోటకి తీసుకెళ్తాడు. ఒక ఫ్యాక్టరీ లాంటి చోటకి తీసుకుని వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత తండ్రిని ఒక బాస్ చైర్ ఉంటుంది కదా, ఆ బాస్ చైర్లో కూర్చోబెట్టి అప్పుడు చెప్తాడు, నాన్న వీడు నా ఫ్రెండ్ ముస్తఫా, వీడు నా చిన్నప్పుడు ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్, ఇద్దరు కలిసే చదువుకున్నాం, టెక్స్టైల్ ఇంజనీరింగ్ చేశాడు వీడు, సో అందువల్ల మేము ఒక టెక్స్టైల్ బిజినెస్ పెట్టాం నాన్న, తినకు ఒక పార్ట్నర్ కావాలి అన్నాడు, అందుకే నాకు ఎటువంటి అవగాహన లేని బట్టల షాప్ని అమ్మేసి ఆ డబ్బును తీసుకొచ్చి ఇక్కడ పార్ట్నర్గా చేశాను నాన్న, ఇప్పుడు అన్ని వీడే చూసుకుంటున్నాడు, నేను బాస్గా ఉంటున్నాను అని చెప్పని అంటాడు. అంత సంపాదించిన నువ్వు, అంత గొప్ప జీవితాన్ని చూసి నువ్వు సడన్గా కిందకి పడిపోవడం నాకు ఇష్టం లేదు నాన్న, ఇక్కడ నుంచి నువ్వే బాస్ అని చెప్పి వాళ్ళ నాన్నగారిని అక్కడ కూర్చోబెడతారు. అందుకే వాళ్ళ నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ముందు షాప్ అమ్మేసినందుకు బాధపడినా దానికి రీజన్ ఇదని తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆల్సో విల్సెంట్ అనే వ్యక్తి మంచి వ్యాపారవేత్త, చాలా జీవితంలో చాలా హైస్ చూసేశాడు, చాలా గొప్ప పొజిషన్స్ లాభాలు చూసేశాడు. కానీ ఒక్క దెబ్బ తగిలినట్టు మొత్తం అంతా ఒక్కసారిగా జీరోకి పడిపోయిన తర్వాత కూడా మనిషికి ఒక చిన్న తాడులాగా ఓతంలాగా ఇది దొరికినప్పుడు దీని గురించి ఒక డైలాగ్ చెప్తాడు అతను, అద్భుతంగా ఉంటుంది. టీవీల్లోనూ పేపర్లలోనూ ప్రకృతి విలయాల గురించి వార్తలు చూసినప్పుడు మనం దేవుణ్ణి తిట్టుకుంటాం. భూకంపాల్లో, యుద్ధాల్లో, సునామీల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతారు. ఊళ్ళకి ఊళ్ళు క్షణాల్లో నాశనమైపోతూ ఉంటాయి. కానీ మళ్ళీ మొలకెత్తడానికి ఓ గడ్డి పరకని మిగిల్చి ఉంచుతాడు ఆ దేవుడు. కానీ అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా, సో అలానే విల్సెంట్కి ఒక వ్యక్తి పరిచయం అవుతాడు. సిగరెట్స్ కోసం వెళ్తుంటే ఒక వ్యక్తి పరిచయం అవుతాడు. ఆ వ్యక్తి జాబ్ లేదు అంటుంటే నాకు కంపెనీ ఉంది, మా అబ్బాయి ఒక కంపెనీ పెట్టాడు, రెండు చూపిస్తానని చెప్పని తీసుకెళ్తాడు. తీరా తీసుకెళ్ళి చూసిన తర్వాత అక్కడ కొత్త వాళ్ళు ఉంటారు. ఏంటి ఇక్కడ కొత్త వాళ్ళు ఉన్నారంటే ఈ ఫ్యాక్టరీని అమ్మేశారు అని చెప్పని అంటారు. అందరిలో అవమానం పాలయ్యి ఇంటికి వచ్చేస్తాడు అతను. ఇంటికి వచ్చిన తర్వాత కొడుకు కవర్ చేయడానికి ట్రై చేస్తాడు, బట్ స్టిల్ అయినా కానీ తట్టుకోలేక చెంపదెబ్బ కొట్టి మరి బుద్ధి చెప్తాడు. ఎందుకురా ఇదంతా చేసావు అంటే, నాకే తెలియదు నాన్న, ముస్తఫా అని నా ఫ్రెండ్ ఉన్నాడు కదా, వాడు నన్ను మోసం చేశాడు, నా దగ్గర ఉన్న డబ్బు అంతా కూడా తీసుకుని వెళ్ళి వాడి ఇష్టానుసారం ఖర్చు పెట్టుకుని ఉన్నదంతా కూడా ఊడ్చేశాడు నాన్న, నేను మోసపోయాను, నేను ఇంకా అది ఎలా చెప్పగలను అంటాడు. సో ఇప్పుడు తండ్రితో పాటు కొడుకు కూడా జీరో పొజిషన్ వచ్చేసాడు. సో ఇప్పుడు వీళ్ళు ఊరికని ఊరొచ్చి జోబులో రూపాయి లేకుండా, తినటానికి తిండి లేకుండా, ఉండటానికి ప్లేస్ లేకుండా ఉన్నారు. ఇంత గొప్ప జీవితాన్ని చూసిన వీళ్ళు ఇంత దారుణమైన ఓటమిని తట్టుకోగలిగారా లేదా, తిరిగి ఎలా నిలబడ్డారో లేదా, అసలు నిలబడ్డారా లేదా, ఉన్న దాంట్లో సర్దుకుపోయారా అనేది రెస్ట్ ఆఫ్ ది స్టోరీ.
వినటానికి చాలా సాధారణంగా ఉన్న ఈ సినిమాని చూస్తున్నప్పుడు మీకు నేర్పించే లైఫ్ లెసన్స్ని మీరు అస్సలు మర్చిపోలేరు. బేసిక్గా ఒక మనిషి జీవితంలో సగం సంతోషాలు కొన్ని దుఃఖాలు ఉంటాయి అనుకుంటాం, కానీ ఒక్క మధ్యతరగతి కుటుంబంలోనే 25% సంతోషాలు ఉంటాయి. మిగిలిన అన్నీ కూడా ఆ సంతోషాలను సాధించడానికి చేసే ప్రయత్నాలు అయి ఉంటాయి. కానీ ఆ ప్రయత్నాల్లోనే అసలైన జీవితం ఉంటుంది అని నేర్పించేదే ఈ సినిమా పేరు అందమైన జీవితం. యూట్యూబ్లో ఉంటుంది, మర్చిపోకుండా చూడండి. టైం ఉన్నప్పుడు చూడండి, ఫ్యామిలీతో చూడండి, మంచి ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. అండ్ మీకు టైం ఉంటే, ఒకవేళ దీనికోసం వేరే వీడియో ఎందుకులే కానీ, మీకు టైం ఉంటే ఇదే దుల్కర్ సల్మాన్ది జనతా హోటల్ అని యూట్యూబ్లో ఉంటుంది, తెలుగులోనే ఉంటుంది. ఇది కూడా జనతా హోటల్ ఉంటుంది, అది కూడా చూడండి. సేమ్ అదే కైండ్ ఆఫ్ మీకు మంచి ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. ఫర్ మీ అందమైన జీవితం ఈజ్ అ స్పెషల్ ఫిల్మ్ ఇన్ మై లైఫ్. నాకు కష్టాలని నిలదొక్కుకోవడం నేర్పించిన సినిమాల్లో ఒక సినిమాయే ఈ అందమైన జీవితం. సో మీకు కూడా కొద్ది గొప్ప కష్టాలు ఉంటాయి అండ్ లైఫ్ మీద హోప్ లేకుండా కూడా ఉండొచ్చు. సో అలాంటి హోప్లెస్ పీపుల్కి ఈ సినిమా బాగా పనిచేస్తుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైఫ్లో, మీ పర్సనల్ లైఫ్లో మీరు లోయెస్ట్ మూమెంట్లో ఉన్నప్పుడు మీకు పుష్ ఇచ్చిన సినిమా ఏది అనేది కామెంట్ చేయండి అండ్ కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌ టు టాక్స్. థ్యాంక్ యూ.